Hi friends, Group 1 accounts insurance claims for loss of stock and loss of profit. Loss of stock video already పోస్ట్ చేసేసాను. ఇప్పుడు లాస్ ఆఫ్ ప్రాఫిట్ చూద్దాం. లాస్ ఆఫ్ ప్రాఫిట్లో టోటల్ 8 స్టెప్స్ ఉన్నాయి. ఈ 8 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, సమ్ మొత్తం సాల్వ్ చేసేయచ్చు. స్టెప్ 1 వచ్చేసి కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, నెట్ ప్రాఫిట్ ఫర్ ద లాస్ట్ ఇయర్కి ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ యాడ్ చేస్తే అడ్జస్టెడ్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. అడ్జస్టెడ్ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి కంప్యూటేషన్ ఆఫ్ షార్ట్ సేల్స్. స్టాండర్డ్ టర్న్ ఓవర్కి అప్వర్డ్ ట్రెండ్ ఇన్ టర్న్ ఓవర్ యాడ్ చేస్తే అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ వస్తుంది. ఇందులో నుంచి యాక్చువల్ టర్న్ ఓవర్ తీసేస్తే షార్ట్ సేల్స్ వస్తుంది. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. షార్ట్ సేల్స్ ఇంటూ జీపీ పర్సంటేజ్ చేస్తే లాస్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, యాన్యువల్ టర్న్ ఓవర్కి ట్రెండ్ యాడ్ చేస్తే అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి జీపీ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. AAT into GP percentage. Computation of admissible additional expenses. ABCలో నుంచి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. A వచ్చేసి యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. ప్రపోర్షనేట్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ జీపీ ఆన్ AAT డివైడెడ్ బై జీపీ ఆన్ AAT ప్లస్ అన్ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. సి వచ్చేసి జీపీ ఆన్ సేల్స్ జనరేటెడ్ బై అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఈ మూడిట్లలో విచ్ ఎవర్ ఈజ్ లెస్ తీసుకోవాలి స్టెప్ 6లో. స్టెప్ 7 వచ్చేసి గ్రాస్ క్లెయిమ్ని కంప్యూట్ చేయాలి. లాస్ ఆఫ్ ప్రాఫిట్కి అడ్మిసిబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసి సేవింగ్స్ ఇన్ ఇన్ష్యూర్ స్టాండింగ్ ఛార్జెస్ని లెస్ చేస్తే గ్రాస్ క్లెయిమ్ వస్తుంది. నెట్ క్లెయిమ్ ఎలా కంప్యూట్ చేయాలంటే, గ్రాస్ క్లెయిమ్ డివైడెడ్ బై జీపీ ఆన్ AAT ఇంటూ పాలసీ వాల్యూ. ఈ 8 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు లాస్ ఆఫ్ ప్రాఫిట్లో ఒక సమ్ని చూద్దాం. ఏ ఫైర్ అకర్డ్ ఆన్ 1st February 2002 in the premises of Pioneer Limited, a retail store, and business was partially disorganized up to 30th June 2002. The company was insured under a loss of profit for 1,25,000 with a 6 months period indemnity. From the following information, compute the amount of claim under loss of profit policy. Actual turnover from 1st February to 30th June 2002 80,000. Turnover from 1st February to 30th June 2001 2 lakhs. Turnover from 1st February 2001 to 31st January 2002 4,50,000. స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటే ఇక్కడ 1st February 2002 నుంచి డిజార్గనైజ్డ్ అప్ టు 30th June 2002 వరకు కదా. దీనికి ప్రీవియస్ పీరియడ్ని స్టాండర్డ్ పీరియడ్ అంటారు. అంటే 1st February 2001 నుంచి 30th June 2001 వరకు. చూడండి, 1st February 2001 నుంచి 31st January 30th June 2001 వరకు. అంటే ఇది స్టాండర్డ్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ ఫ్రమ్ 1st February 2001 టు 31st January 2002 వరకు ఫినాన్షియల్ ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్. లాస్ట్ ఇయర్కి బిఫోర్ ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఫర్ లాస్ట్ ఇయర్. ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. Total standing charges
ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. టోటల్ స్టాండింగ్ ఛార్జెస్లో నుంచి ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ తీసేస్తే మనకి అన్ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ వస్తుంది. అన్ఇన్ష్యూర్డ్ తీసేస్తే 64లోంచి 56 తీసేస్తే. నెక్స్ట్ టర్న్ ఓవర్ ఫర్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్. ఈ టర్న్ ఓవర్ వచ్చేసి యాన్యువల్ టర్న్ ఓవర్. ఇది ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్. ఇది యాన్యువల్ టర్న్ ఓవర్. యాన్యువల్ టోటల్ 12 monthsది. ఇది వచ్చేసి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్. The company incurred additional expenses 6,700 which reduced loss of turnover. There was also a saving during the indemnity period 2,450 in the insured standing charges as a result of fire. There had been a considerable increase in trade since the date of last annual accounts, and it has been agreed that an adjustment of 15% be made in respect of the upward trend. 15% upward trend. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్కి ఇన్ష్యూర్ స్టాండింగ్ ఛార్జెస్ని యాడ్ చేస్తే అడ్జస్టెడ్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద లాస్ట్ ఇయర్ ఎంత? 70,000. ద ఇన్ష్యూర్ స్టాండింగ్ ఛార్జెస్ ఎంత? 56,000. యాడ్ చేస్తే 1,26,000. ఇప్పుడు ఈ ఫార్ములాలో 1,26,000 డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత? 4,20,000. 30%. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి షార్ట్ సేల్స్. స్టాండర్డ్ టర్న్ ఓవర్కి ట్రెండ్ యాడ్ చేస్తే అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ వస్తుంది. యాక్చువల్ టర్న్ ఓవర్ తీసేస్తే మనకి షార్ట్ సేల్స్ వస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ టర్న్ ఓవర్ ఎంత? 2 lakhs. ట్రెండ్ 15%. 2 lakhs 15% ట్రెండ్ యాడ్ చేస్తే 30,000. 2,30,000 అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్. దాంట్లో నుంచి యాక్చువల్ టర్న్ ఓవర్ని లెస్ చేయాలి. యాక్చువల్ టర్న్ ఓవర్ ఎంత? 80,000. యాక్చువల్ టర్న్ ఓవర్. ఈ 80,000ని లెస్ చేస్తే మనకి షార్ట్ సేల్స్ వస్తుంది. 1,50,000. థర్డ్ స్టెప్ వచ్చేసి లాస్ ఆఫ్ ప్రాఫిట్. షార్ట్ సేల్స్ ఇంటూ జీపీ పర్సంటేజ్. షార్ట్ సేల్స్ 1,50,000, జీపీ పర్సంటేజ్ 30%. 45,000. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. యాన్యువల్ టర్న్ ఓవర్కి ట్రెండ్ యాడ్ చేస్తే అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ వస్తుంది. యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? 4,50,000. ఈ 4,50,000కి ట్రెండ్ ఎంత? పర్సంటేజ్. ట్రెండ్ 15% యాడ్ చేస్తే 67,500. ఇప్పుడు 5,17,500. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి 5,17,500. నెక్స్ట్ స్టెప్ 5 చూద్దాం.
స్టెప్ 5 వచ్చేసి జీపీ ఆన్ ఏఏటీ. ఏఏటీ వచ్చేసి 5,17,500 ఇంటూ జీపీ వచ్చేసి 30%, 1,55,250. నెక్స్ట్ స్టెప్ 6 అడ్మిసిబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఏ వచ్చేసి యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 6,700. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ప్రపోర్షనేట్. యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ జీపీ ఆన్ ఏఏటీ డివైడెడ్ బై జీపీ ఆన్ ఏఏటీ ప్లస్ అన్ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. అడిషనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 6,700. జీపీ ఆన్ ఏఏటీ వచ్చేసి 1,55,250 divided by GP on AAT 1,55,250 plus uninsured standing charges వచ్చేసి 8,000. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 6,372. జీపీ ఆన్ సేల్స్ జనరేటెడ్ బై అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు 6,700 6,372లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే మనకి 6,372 అడ్మిసిబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ స్టెప్ 7 వచ్చేసి గ్రాస్ క్లెయిమ్. లాస్ ఆఫ్ ప్రాఫిట్కి అడ్మిసిబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి సేవింగ్స్ ఇన్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ లెస్ చేయాలి. లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసింది, లాస్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి 45,000. అడ్మిసిబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ 6,372. సేవింగ్స్ ఇన్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ వచ్చేసి 2,450. దెర్ వాజ్ ఆల్సో సేవింగ్స్ డ్యూరింగ్ ద ఇండెమ్నిటీ పీరియడ్. ఎంత 2,450ని లెస్ చేయాలి. చేస్తే 48,922 గ్రాస్ క్లెయిమ్. నెక్స్ట్ నెట్ క్లెయిమ్, ఫైనల్ స్టెప్. గ్రాస్ క్లెయిమ్ డివైడెడ్ బై జీపీ ఆన్ ఏఏటీ ఇంటూ పాలసీ వాల్యూ. గ్రాస్ క్లెయిమ్ 48,922, జీపీ ఆన్ ఏఏటీ ఎంత 1,55,250. 1,55,250 ఇంటూ పాలసీ వాల్యూ. పాలసీ వాల్యూ వచ్చేసి లాస్ ఆఫ్ ప్రాఫిట్ 1,25,000 ఇంటూ 1,25,000 39,390 అమౌంట్ ఆఫ్ క్లెయిమ్. ఇది లాస్ ఆఫ్ ప్రాఫిట్ క్యాల్కులేషన్. మీరు 8 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే సమ్ని ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. బై వివర్స్, ఇక్కడితో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆఫ్ లాస్ ఆఫ్ స్టాక్, లాస్ ఆఫ్ ప్రాఫిట్ రెండు ఓవర్. లాస్ ఆఫ్ స్టాక్ వీడియో నేను ఆల్రెడీ ముందు పోస్ట్ చేశాను. లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇప్పుడు డిస్కస్ చేసేసాము. బై వివర్స్.